4 5 6 7 8 9 10 11 12 13 14 15 చాలా డబ్బులున్నాయే 17 18 ఏమే కాంతా రండి ఎస్ఐ గారు బహుకాల దర్శనం. నీ అమ్మ నిన్నే కన్నా వచ్చింది. ఏంటి అక్కడ బాగా వెయిట్ పెరిగినట్టుంది. మీ పోలీసు వాళ్ళని పోషించాలంటే ఈ మాత్రం వ్యాపారం చెయ్యొద్దా చెప్పండి. ఏంటే నువ్వు ఇచ్చే కమిషన్ తోటి నాకు కాపురం నడుస్తున్నట్టు చెప్తున్నానంటే. మరి ఇంతకు ముందు వారానికి ఒకసారి వచ్చి వసూళ్లు చేసేవాళ్ళు, ఇప్పుడు 2 రోజులకు ఒకసారి వచ్చి పిండుతున్నారుగా. మీ బ్రోకర్ కంపెనీ కాపాడినందుకు పై ఆఫీసర్లు నన్ను కూడా బాగా పిండుతున్నారు. ఎస్ఐ గారు మిమ్మల్ని నమ్ముకొని ఈ బిజినెస్ నడుపుతున్నానండి. నేను చూసుకుంటాలేవే. ఒసే కాంతా, నెక్స్ట్ కస్టమర్ ఎంతసేపట్లో వస్తున్నాడు? చీరలో ఉండనా లేక స్కట్టా? ఏదైతే ఏముంది లోపలికి వెళ్ళి ఇప్పేయడమేగా. చీర చాలా బాగుంది. అంత బాగా నచ్చిందా? ఓ బాగా నచ్చింది. అయితే నీకిస్తా, కట్టుకుంటావా? నువ్వు నా మీద ఎన్ని పంచులు వేసినా నీ మీద అస్సలు కోపం రాదు సరోజా. నీకు మ్యాటరే పనిచేదనుకున్నా, మనస్సాక్షి కూడా పనిచేదా? నీ అమ్మ నువ్వు నేను మాట్లాడుకోలే మనస్సాక్షి గురించి. ఎస్ఐ గారు అదేదో తిక్కముండా, అదేదో వాగిద్ది, మీకు తెలుసు కదండి. నాకు మ్యాటర్ లేదంటుంది కదే. దీని లోపల తీసుకెళ్ళి టెస్ట్ చేసుకుంటా నాకు మ్యాటర్ ఉందో లేదని. సారు ప్లీజ్ సారు, 10 నిమిషాల్లో కస్టమర్ వస్తారు, ప్లీజ్ సారు. ఒసే కాంతా, మీ సార్కి 2 నిమిషాలు చాలేవే, నువ్వు కంగారు పడుకు. ఈ అమ్మ 2 నిమిషాల్లో ఏందో చూద్దాం పదవే. ఈ అమ్మ సారు, అయ్యో అయ్యో సారు, అయ్యో అయ్యో సారు, అబ్బా అబ్బా అయ్యో. ఒసే కాంతా, ఈసారి ఆ దెబ్బలతో పాటు ఈ దెబ్బలు కూడా పడ్డాయి. దానికి వెళ్ళి కనుక నా మ్యాటర్ ఎంతో అని వస్తా. అయ్యో ఈ దొంగ సచ్చినోడు దాన్ని కొట్టినట్టున్నాడు. అయ్యో అయ్యో ఏందే గట్టి కొట్టాడా? అన్ని దెబ్బలకు అలవాటు పడిపోయిందే ఈ శరీరం. ఎందుకే వాడి దగ్గర నోరు జారుతావు? ఉన్న మాటే అన్నా కదే, ఇప్పుడు కూడా వాడు ఆ దెబ్బల కంటే ఈ బెల్ట్ దెబ్బలే ఎక్కువ కొట్టాడు. ఇదిగో నువ్వు ఇట్టాగే ఆడుతూ నడుచుకుంటే ఇక్కడ నేను కంపెనీ నడపలేను. ఒసే కాంతా, ఈ హైదరాబాద్ చాలా పెద్దదే. ఈ ఏరియా కాకపోతే ఇంకో ఏరియా, మొగాళ్ళు లేని ఏరియా ఎక్కడ ఉందా చెప్పు? ఓసేయ్, నీ దెబ్బకి ఇప్పటికే 5 ఏరియాలు మారాం. ఇట్టా మారుతూ పోతే బిజినెస్ ఎట్టాగే సాగేది? ఒసే కాంతా, నేనున్నంత వరకు నీ బిజినెస్ కి ఎటువంటి డోకా లేదే. నువ్వు ఎవర్ గ్రీన్ సర్కే, అందుకేగా ఏరియాలు మారినా వ్యాపారం మాత్రం ఎలుగుతూ పోతుంది కదా. ఇంకొకసారి పోలీసు పేపర్ రోడ్ అని పిత్తమాకు నా దగ్గర. సరే పోయి సీర మార్చుకోపో, కస్టమర్ దగ్గరకు వచ్చేసాడంట. ప్రతి ఒక్కడికి చీరే కావాలా? సరోజా, ఈ ప్రపంచంలోకి ఎన్ని ఫ్యాన్సీ డ్రెస్సులు వచ్చినా చీరకున్న డిమాండే వేరే. మన దగ్గరకు వచ్చే కస్టమర్లకు చీరతో ఆహ్వానం చెప్తే ప్రాణాలే ఇచ్చేస్తారే. డబ్బులేరా ఏంది? పంచే అమ్మ. నీ అమ్మ.
సరోజ ఉందా అండి? సరోజ గారు ఉన్నారు, కాకపోతే లోపల కస్టమర్తో కొంచెం పనిలో ఉన్నారు. ఓ, ఆల్రెడీ కస్టమర్ ఉన్నాడా? ఎంత టైం పడుతుంది? వచ్చిన కస్టమరు గట్టి పనుల్లానే ఉన్నాడు, ఓ 2 గంటలైనా పట్టొచ్చు. ఓ పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను. ఇంతకీ ఏ క్లాస్ రా నువ్వు? నేను క్లాస్ కాదండి, కాలేజు, డిగ్రీ 2nd ఇయర్. ఓహో, లాస్ట్ మంతే ఈ కార్యక్రమానికి ఎలిజిబుల్ అయ్యాను, 18+. సంతోషం. ఒసే కాంత, ఒసే సరోజ, ఏంది బయటకు వచ్చావు? ఏమైంది? ఏమైందా? ఎలుక సచ్చిన వాసన ఎప్పుడైనా పీల్చావే నువ్వు? లేదే. లేదా పోని పిల్లి సచ్చిన వాసన? అబ్బా లేదే. పోని పంది సచ్చిన వాసన? లేదే. ఎందుకో చెప్పవే. ఈ 3 వాసనలు వచ్చే గబ్బంతా ఆ కస్టమర్ నోట్లే సచ్చింది. వచ్చే కస్టమర్లని కొంచెం నోరు కడుక్కోమని చెప్పవే. వచ్చి వాడు ఎలా ఉన్నా కళ్ళు మూసుకొని పక్కెక్కొచ్చు గాని ముక్కు మూసుకొని ఎలా ఎక్కమంటావు? వాడి కంపు భరించలేక వాడి ముఖాన్ని బకెట్లో ముంచా, ఊపిరాడక కింద పడిపోయాడు. ఓయమ్మో, ఇది కొంప ముంచిద్రా బాబోయ్. వసే వసే వసే, వాడు బాత్రూమ్ లో పడున్నాడే. మరి ఇంకే, వాడి నోట్లో నోరు పెట్టి ఉఫ్ అని ఆక్సిజన్ ఇవ్వు, లేస్తాడేమో. వసే సరోజ, నువ్వు కూడా రావే, హెల్పింగ్ చేత్తూ గాని. అమ్మో, వాడి నోట్లో నోరు పెట్టడం కంటే డ్రైనేజ్ నీళ్ళని స్ట్రాతో తాగడం బెటర్. సరోజ సరోజ, రావే ప్లీజే. పో, వెళ్ళి వాడికి ఫ్రెంచ్ కిస్ ఇవ్వు. నా బాధ ఏంటో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో తెలుస్తుంది. దొంగముండని. నేను స్కూల్ పిల్లోని కాదండి, కాలేజ్ పిల్లోని. లాస్ట్ మంతే 18 ఏళ్ళు వచ్చినాయి. నెక్స్ట్ టైం కస్టమర్ వచ్చినప్పుడు ఏం చెప్తావు? పళ్ళు తోముకోమని చెప్తానే. చెప్పలేదనుకో ఇదే రిపీట్ అవుద్ది. అమ్మో. సరోజ గారు, ఏంటి సంగతి? వయసుకొచ్చాడు కదా, వేడి మీద ఉన్నాడు ఉడుకు బిడ్డ. ఒంట్లో ఉంటే ఏం లాభం, చేతిలో ఉండాలి కదా వేడి. ఎంత వేడి తీసుకొచ్చాడు? వీడిది 1000 రూపాయల వేడి. 1000 రూపాయల? రే 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 రే, 1000 రూపాయలకి వాషింగ్ మిషన్ కూడా రావట్లేదురా కక్కడానికి. నువ్వు ఇచ్చే ముష్టి 1000 రూపాయలకి ఈ వయ్యారి కావాల్సి వచ్చిందిరా నీకు. మరెంత ఇవ్వాలి? 5000 తీసుకురాపో. 5000? 1 2 3 4, ఇంకా 4000 కావాలి. వెళ్ళి తెచ్చుకోప్పా. సరే అండి, ఈ 1000 రూపాయలు అడ్వాన్స్గా ఉంచండి, మళ్ళా నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. సరే వెళ్ళు. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. రే రే, ఇందాక అది ఉందని తక్కువ చెప్పా. సరోజ కావాలంటే 10,000 ఇవ్వాలి. 10,000? ఒకవేళ అది అడిగితే 5,000 ఇచ్చాననే చెప్పాలి, అర్థమైందా? దానికి గాని ఒకవేళ తెలిస్తే నువ్వు వేసే కొంపకొచ్చావని మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తా. అమ్మో వద్దా ఆంటీ, మా నాన్న చంపేస్తాడు కదా. అయితే నీ చెప్పిన మాట నీ బుర్రలో గట్టిగా ఉంటదిలే. వెళ్ళి మిగతా 9,000 పనిలో ఉండిపో. సరే ఆంటీ. అమ్మో, ఊపుకుంటూ వచ్చేస్తారు నీ బనా కొడుకు.
నీ ఫ్రెష్ అప్ అవ్వాలి, అప్పుడే లోపలికి దూరావేంటి? అంటే కానిస్టేబుల్ వచ్చారంట కదా, అందుకే లోపల దూరమన్నారు. ఈ పోలీసులు ఒకళ్ళు ప్రశాంతంగా బిజినెస్ కూడా చేసుకోనివ్వరు. సర్లే, ఇలానే కానిద్దామా లేక రెడీ అవ్వాలా? రెడీ అవ్వండి, కావాలంటే నేను వెనక్కి తిరుగుతాను. వెనక్కి తిరగడం ఎందుకు? ఒక 1000 కొట్టు, నేను రెడీ అయ్యేదంతా నీకు ఒక షో వేస్తా. ఉన్న డబ్బులన్నీ ఆవిడకే ఇచ్చానండి, నా దగ్గర 500 ఉన్నాయండి. సర్లే, అదృష్టవంతుడివి. ఈ 500తోనే కానిచ్చేద్దాం. ఏంటి బయటికి వచ్చావు? కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఓసే, వాడి నోట్లో ముక్కు పెట్టి మరీ చూశాను, ఫ్రెష్ గానే ఉన్నాడుగా. వాడు తోస్తే పల్లా, తీసేస్తే పడ్డాడు. అవునా? ఎలాంటి మొగాడైనా ఆడదానికి పడిపోవాల్సిందే అంటే ఇదేనేమో. సరోజా, కుర్రాడు లేతగా క్యూట్ గా ఉన్నాడు కదా. ఏ పెళ్లి చేసుకుంటావా ఇంటి కొంప తీసి? పెళ్లి పెటాకులు మనలాంటోళ్ళ డిక్షనరీలోనే ఉండవులే. ఒసేయ్, మనం డబ్బు కోసం చేస్తున్నామే పాడు పని. మొగుడు బోరు కొట్టాడని ఎవడితో పడితే వాడితో పక్కలెక్కే ప్రతివర్తలు బయట చాలానే ఉన్నాయి. కరెక్ట్ గానే చెప్పావే సరోజా. అవును, ఎవరు కానిస్టేబుల్ వచ్చారంట? ఇంకా దేనికొత్తారు, చిల్లర కోసం వచ్చాడు. వీళ్ళు బాగుపడరే. సర్లే. ఓసేయ్, కుర్రోడు లేతగా ఉన్నాడు, జాగ్రత్త. ఏంటో అలా పడిపోయావు? ఫస్ట్ టైం అండి అలా ఒక ఆడదాన్ని చూడడం. అవునా, ఇంతవరకు ఎవరిని చూడలేదా? అంటే డైరెక్ట్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఫ్రెష్ పుంజు అన్నమాట. అంటే ఒకరి దగ్గర ట్రై చేశాను, ఆమె బట్టలన్నీ తీసేసి దా. దెబ్బ కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటావే. కరెక్ట్ గానే చెప్పారు. వాళ్ళంతా అన్ప్రొఫెషనల్లే, నేను అలా కాదు, ప్రొఫెషనల్. మీ గురించి తెలిసే ఇక్కడికి వచ్చానండి. ఆహా, మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు సుఖపడే బయటికి వెళ్తారని గట్టిగా టాకు. ఈ రంకు సుఖం కోసం బాగానే రీసెర్చ్ చేసావు. అవునండి, మీ దగ్గర బాగా ప్రాక్టీస్ అయ్యి అయ్యి ప్రయోజకుడు అయ్యాకే పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యానండి. ఓహో, మంచి ఆలోచనే. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తావేంటి నా దగ్గర? ప్రయోజకులయ్యేంత వరకు. నువ్వు ప్రయోజకుడివైతే నాకేంటో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఫీజు మీకు ఇస్తానండి. ఇప్పుడు జేబులన్నీ ఖాళీ. అయితే నీకు ఇప్పుడు శృంగార పాఠాలు నేర్పించాలన్నమాట. పాఠాలతో పాటు ప్రాక్టికల్స్ కూడా. నేను ఇలా కూడా ఉపయోగపడతానని కల్లో కూడా అనుకోలేదు. మీరు నేర్పే ఈ పాఠాలు పెళ్లి చేసుకోబోయే నాలాంటి కుర్రోళ్ళకి చాలా ఇంపార్టెంట్. ముందు ప్రాక్టీస్ మొదలు పెడదాం. తమరు సత్య ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి క్లాసులు మొదలు పెడదాం. నేను రొమాన్స్ లో వీక్ అండి. నేనున్నాగా, నేను చేస్తాలే. ఏంటి సరోజా, ఏంటి నా పరిస్థితి? కరెక్ట్గా 10 లెక్క పెట్టా, అంతే.
అర్థమైందా? అబ్బో బాగా వీక్ అనుకుంటగా. బాగా. సరోజా సరోజా, నన్ను ప్రయోజకుని చేయవా? నీకు పుణ్యం కట్టుకుంటాను. డబ్బులు కట్టావా? కడతా. ఎంత కట్టమంటావు చెప్పు. ఒక్కో క్లాస్కి 5,000. సరోజా, ఇంకో మాట ఉందా? ఉందిలే, 5,000 ప్లస్ ఫుల్ బాటిల్. అమ్మో వద్దులే, ముందు మాటే బాగుంది, అదే ఫిక్స్ చేసుకో. అది మ్యాటరు. సరే సరోజా, వెళ్ళొస్తాను. నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్. మీరు కాంతా సిస్టరా? కాదు, కాంతానే. ఏంటండి వేరియేషన్? మీకోసమే. నా కోసమా? అది మీరు నాకు బాగా నచ్చారు, అందుకోసమే. ఐ లవ్ యూ. అదేంటండి, ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరేంటి అలా భయపడుతున్నారు? పచారీ కొట్టుకు వెళ్ళి ఎవరిని బద్దిమాసం అడుగుతారా? అడగరు. కాఫీ షాప్కి వెళ్ళి ఎవరిని క్వార్టర్ అడుగుతారా? అడగరు. బట్టల షాప్కి వెళ్ళి ఎవరిని బట్టలు అడుగుతారా? అడగరు. అయినా ఎక్కడ ఏం దొరుకుతాయో అవే కదా అడిగేది కదా. ఇలాంటి కొంపల్లో పువ్వులు దొరుకుతాయి గాని లవ్వులు కూడా దొరుకుతాయా? మేము ఆడవాళ్ళమేగా, మాకు కోరికలు ఉండవా ఏంటి? కోరికలు తీర్చే దగ్గర కోరికలు కోరుకోవడం ఏంటండి చండాలంగా? మీరు అలా మాట్లాడకండి, నాకు చాలా బాధగా ఉంది. నేను అసలుకే వేరే బాధలో ఉన్నానండి, మీకు దండం పెడతానండి, నన్ను వదిలేయండి. వదిలేయటం కూడా ప్రేమే అంటారంట. మీ అభిప్రాయం మీరు చెప్పారుగా, సర్లేండి, మిమ్మల్ని వదిలేస్తాను. అమ్మయ్యా, బతికించావా మా తల్లి. వెళ్ళొస్తాను మేడం. ఆంబోతుకి ముందు నడవకూడదు, కుమ్ముద్ది అంటే ఎవ్వరి మాట వినకుండా ముందుకే నడిచి మాడు మీద కొట్టిన దాన్ని నిన్నెట్టా వదిలేస్తా అనుకున్నావురా? మై లవ్, మై లవ్, మై ఫియర్లెస్ లవ్, ఐ విల్ నాట్ సే గుడ్ బాయ్. సీ मेरा स्काई में फाल